యాక్చువల్గా నాకు యూట్యూబ్లో చాలా కమెంట్స్ చేస్తుంటారు అన్న. అంటే డిప్లొమా చేస్తున్నా, జర్మనీకి వెళ్ళాలి, ప్రాసెస్ ఏంది అన్న, నాది మాస్టర్స్ అయిపోయింది ఇక్కడనే, మళ్ళీ డబుల్ మాస్టర్స్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నా, దానికి ప్రాసెస్ ఏంది, ఇప్పుడు కొత్తగా ఏపీఎస్ సర్టిఫికేట్ వచ్చిందంట అన్న, దాని గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా అని నాకు మెసేజ్ చేసిరా అన్న. సో నేను హాఫ్ నాలెడ్జ్ తోటి వాళ్ళకి నేను ఏం పూర్తిగా చెప్పలేక అట్లాంటి కమెంట్స్కి నేను రిప్లై అయ్యేది. బట్ ఈరోజు నేను ప్రాసెస్ మీ ద్వారా చేసుకొని వెళ్ళినా కాబట్టి నాకు ఈ ఏపీఎస్ సర్టిఫికేట్ ఏంది, యాక్చువల్గా ఇప్పుడు మాస్టర్స్ అక్కడ చేయాలంటే ఇండియాకి జర్మనీకి అది ఆ సర్టిఫికేట్ ఏం లింక్ చేస్తుంది, యాక్చువల్లీ ఆ సర్టిఫికేట్ ఏంది అనేది మా సబ్స్క్రైబర్స్ కి అయినా ఆడియన్స్ కి చూసే వాళ్ళకి వాళ్ళ డౌట్ క్లియర్ చేసేసాను. ఇప్పుడు ఏపీఎస్ అనేది ఏంటంటే అకాడమిక్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్. ఏపీఎస్ అన్నది ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్స్ ని వెరిఫై చేయడానికి కోసం పెట్టిన సిస్టమ్. సో ఏషియన్ కంట్రీస్ లో ఇంతకు ముందు చైనాకి, వియత్నాంకి, మంగోలియా చాలా కంట్రీస్కి ఉండేది. 2022 సెప్టెంబర్ 15 ఇండియాకి స్టార్ట్ అయింది. ఇండియాకి స్టార్ట్ అయినప్పుడు మ్యాండేటరీ ఓన్లీ ఫర్ వీసా అని పెట్టారు, అంటే వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి మాత్రమే మ్యాండేటరీ అని పెట్టారు. కానీ ఇప్పుడు 24 క్లయింట్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అన్ని యూనివర్సిటీస్ మ్యాక్సిమం, అంటే నువ్వు లిస్ట్ చేస్తే 350 ప్రోగ్రామ్స్ అప్రాక్సిమేట్గా ఉన్నాయి. ఏది ఏపీఎస్ మ్యాండేటరీ అడిగింది, ఏది ఏపీఎస్ మ్యాండేటరీ అడగలేదు, ఏది తర్వాత సబ్మిట్ చేయండి అంటుంది ఐడెంటిఫై చేయాలంటే కష్టం. సో వెళ్ళాలి అని అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఏపీఎస్ రావడానికి అఫీషియల్ టైం 4 months. కొన్ని స్టూడెంట్స్ 6 monthsకి వచ్చింది, కొన్ని స్టూడెంట్స్ 7 monthsకి వచ్చింది. ఇంతకుముందు 7 semesters కంప్లీట్ చేస్తేనే అప్లై చేయాలి. ఇప్పుడు నువ్వు 2 semesters కంప్లీట్ చేస్తేనే అప్లై చేసుకోవచ్చు. సో ఒక కంట్రీకి వెళ్ళాలి అని అంటే ఎందుకు వెళ్ళాలని క్లారిటీ, ఫ్యామిలీతో మాట్లాడుకొని ఫైనాన్షియల్ కండిషన్స్ అనేది ఏది కరెక్ట్ అని డిసైడ్ అయ్యి జర్మనీ అని ఫిక్స్ అయితే ఏపీఎస్కి అయితే ప్లాన్ చేసేది ఎర్లీగా. సో 6 to 7 months అయితే ఈజీగా పడుతుంది. సో 2024లో వెళ్ళే క్లయింట్స్కి నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే December 30 ఈజ్ ద గుడ్ టైం. అంటే దాని తర్వాత అప్లై చేస్తే మీకు డెడ్ లైన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో జాన్లో అప్లై చేసినా వెళ్ళొచ్చు, ఏవైతే ఎగ్జామ్షన్ ఇస్తున్నాయో వాటికి మాత్రం వెళ్ళొచ్చు. ఇప్పుడు నా ప్రాసెస్ చేస్తున్నప్పుడు అన్న ఒక విధంగా ఉండే, అంటే క్రెడిట్స్ చూడడం కానీ అట్లా జరిగింది. సో ఇప్పుడు 2 years అవుతుంది, ఇప్పుడు నేను వెళ్ళి వచ్చి మొత్తం టైం గ్యాప్ 2 years అవుతుంది. దీంట్లో ఇంకేమైనా చేంజెస్ వచ్చినాయన్న, అంటే జర్మన్ మాస్టర్స్ కి అప్లై చేయడంలో కానీ చిన్నవే, అంటే ఇప్పుడు ఏపీఎస్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ క్రెడిట్ క్యాల్కులేషన్ లో కొంతమంది ఏంటంటే మనము ఓన్ గా చేసి అప్లోడ్ చేసే సిస్టమ్ ఉంది, కొంతమంది వాళ్ళు ఒక ప్యాటర్న్స్ ఇచ్చారు, ఆ ప్యాటర్న్స్ లో మనం క్యాల్కులేట్ చేసి సబ్మిట్ చేసేది వచ్చింది. నెక్స్ట్ కొంతమంది ర్యాంక్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇప్పుడు మనకు యూనివర్సిటీలో పోయి మనం ర్యాంక్ సర్టిఫికేట్ అడిగాం అనుకోండి, ఎవరు అరే నీకు ర్యాంక్ సర్టిఫికేట్ ఏంటి, క్లాస్ లో నీ క్లాస్ లో నీది 20 ర్యాంక్ ఉండొచ్చు, 60 మందిలో నీది 20 ర్యాంక్ అన్నది జస్ట్ లెటర్ హెడ్ మీద రాసి ఇవ్వాలి, మేము ఇవ్వము అంటారు. కానీ అది మీకు అప్లికేషన్ లో హెల్ప్ అవుతుంది. ఒక ర్యాంక్ సర్టిఫికేట్ నువ్వు టాప్ 10 లో ఉన్నావు అంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. హెచ్ఓడికి కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్కి కానీ మేము ఇవ్వము అంటే మీరు అది తీసుకెళ్లి అప్డేట్ చేసి సరే ఇట్లా జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో అడుగుతున్నారు, నా లైఫ్ ఎక్సెల్ అవుతుంది, మీరు ఇచ్చే ఒక సర్టిఫికేట్ వల్ల నువ్వేం తప్పుగా అడగట్లేదు కదా, నీ క్లాస్లో నీ ర్యాంకింగ్ ఏంటి అని నువ్వు అడుగుతున్నావు. సో యు ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ ఫేక్ డాక్యుమెంట్. సో అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నా ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ అనే నార్మల్గా నేను పర్సనల్గా అక్కడ అప్రోచ్ అయిన స్టూడెంట్స్ తోటి ఎవరు లెటర్ ఆఫ్ అంటే మోటివేషన్ అది రాయరన్న ఎవరు. కానీ నేను మీ దగ్గర ప్రాసెస్ చేయించుకున్నప్పుడు నువ్వు రాయకున్నా సరే ఒక ఐడియాలజీ లెటర్ ఆఫ్ మోటివేషన్ ఆ కోర్సులో వెళ్ళడానికి నువ్వు ఏం రాస్తావు అనేది నాకు ఒకటి ప్రాసెస్ ఇది చేయించారు కదా. అంటే దాంట్లో ఏమైనా ఇంకా వేరియేషన్ అట్లా స్టూడెంట్స్ ఎవరైనా అప్రోచ్ అయినారు అంటే లెటర్ ఆఫ్ మోటివేషన్ కూడా రాయనట్టుగా? అంటే ఇప్పుడు నువ్వు లెటర్ ఆఫ్ మోటివేషన్ గురించి అడిగావు కదా, ఎందుకు ప్రతి స్టూడెంట్ చేత రాయిపిస్తాను అని అంటే సైంటిఫిక్ జర్నలింగ్ అన్నది నీ బ్రెయిన్ నుంచి థాట్ యాక్షన్ గా మారి వర్డ్ గా మారుతున్నప్పుడు రిఫైన్మెంట్ జరుగుతుంది ప్రాసెస్ లో. సో నువ్వు రాస్తున్నప్పుడు నీకు తెలియకుండా నీలోనే ఒక క్లారిటీ బిల్డ్ అవుతుంది. సో లెటస్ సే నేను సివిల్ ఇంజనీరింగ్ ఎగ్జాంపుల్ బెటర్గా చెప్తా. నేను స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నా, నువ్వు స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి అని అంటే అడిగేదాకా ఆలోచించున్నాడు. సో నేను స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చేయాలి అని అంటే ఇప్పుడు కూర్చుంటాడు, ఎందుకు చేయాలి నేను అని ఆలోచిస్తాడు. సరే స్ట్రక్చరల్ ఓకే ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ నాకు ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు చేయాలి అంటే నాకు మార్కులు మంచిగా వచ్చాయని చదువుతానంటే కుదరదు కదా. ఇప్పుడు వరల్డ్ నుంచి 60 సీట్లు ఉంటాయి ఒక యూనివర్సిటీలో, ఒక 3000 మంది అప్లికేషన్లు వేశారు, 60 మందిలో నువ్వు ఒకటి అవ్వాలంటే నువ్వు యూనిక్ అన్నది ఎలా తెలుస్తుంది? నీకు ఆ క్లారిటీ ఉంటేనే నువ్వు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లో పెట్టగలవు. నీకు ఆ క్లారిటీ లేదనుకో, నేను ఇక్కడ పుట్టా, నేను ఇక్కడ పెరిగా, నాకు ఇంత పర్సెంట్ వచ్చింది, దట్ వోంట్ మేక్ యూ టు బి యూనిక్ కదా.
సో అందుకనే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అన్నది ఏంటి అని అంటే ఫుల్ క్లారిటీ తీసుకొని మెంటరింగ్ లో మన స్టూడెంట్ కి ఫస్ట్ ఆ క్లారిటీని బిల్డ్ చేసి ప్రాసెస్ లో డెవలప్ చేస్తే అది ఎట్లా ఎవాల్వ్ అయింది స్టూడెంట్ క్లారిటీ వస్తుంది. ఓకే, నార్మల్ గా ఇప్పుడు మాస్టర్స్ కి అప్పుడు నాకు ఒక అమౌంట్ ఛార్జ్ చేసినారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? అండ్ ఒకవేళ ఎవరైనా కాల్ చేసి అప్రోచ్ అవ్వాలంటే దాని కండిషన్స్ ఏంటి, దానికి ఏమైనా ఫీజు? అంటే ఇప్పుడు నేను 33,000 తో స్టార్ట్ చేశానమ్మా, ఇప్పుడు 50,000 ఛార్జ్ చేస్తున్నాను. అంటే నేను స్టార్ట్ చేసి 2.5 years అవుతుంది. ఆ రోజు 33 ఎందుకంటే ఆ రోజున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కి, ఆ రోజున్న ఎక్స్పెన్సెస్ కి, అంటే ఒక బిజినెస్ కి ఏంటి అని అంటే వయబిలిటీ, సస్టైనబిలిటీ, డ్యూరబిలిటీ అన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో ఒకసారి 200 కూడా అమ్మారు, ఓకే, రూపాయి కూడా అమ్మారు. ఇప్పుడు నువ్వు 2 years బ్యాక్ ఇడ్లీ ఒక 3 రూపాయలు ఉంది, ఇప్పుడు నీకు ఒక 10 రూపాయలు ఉంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కి తగ్గట్టుగా వి ఇంక్రీజ్డ్ అనమాట. సో నేను 33,000 తో చేశాను. టుడే వీఆర్ అంటే ఫ్రమ్ పాస్ట్ 8 months వీఆర్ టు 8 months to 1 year ఛార్జింగ్ 50,000. 2 installments లో తీసుకుంటాము. ఫస్ట్ కమిట్మెంట్ 25,000, 45 days లో 25,000. అండ్ దిస్ కీప్స్ ఆన్ చేంజింగ్ అకార్డింగ్ టు కాస్ట్ ఆఫ్ లివింగ్. అంటే ఏదో మనం ఇవాళ మనకి సక్సెస్ రేట్ వచ్చేసింది, స్టూడెంట్స్ మంచిగా వచ్చేసారు, ఫీజు పెంచేయాలి, ఈ మోడ్ లో మనం చెయ్యము. బట్ బిజినెస్ అయితే చేస్తాం ట్రాన్స్పరెంట్ గా. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో, ఇప్పుడు నా రెంట్ ఓనర్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా బిజినెస్ లో, అన్ని ఒక సొసైటీలో ఇన్ఫ్లేటేషన్ అన్నది ఎంత లెవెల్లో ఉందో దాన్ని క్యాల్కులేట్ చేసి నేను ఇయర్లీ దాని స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తాను అనమాట. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ మీకు అప్రోచ్ అయ్యింది అన్న, సో అతను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసిండు, ఆల్మోస్ట్ 2 installments పే చేసిండు అనుకుందాం, అప్లికేషన్స్ పెట్టినారు, రిజెక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు అక్కడికి ఎండా, లేకుంటే రిజెక్ట్ అయిన పర్సన్ కి నెక్స్ట్ ఇంటెక్ కూడా మీరే హెల్ప్ చేస్తారా? అంటే ఎన్ని ఇంటెక్స్ వరకు చేయగలుగుతారు? అంటే ఇప్పుడు నేను ఒక ఫస్ట్ స్టూడెంట్ తీసుకునే ముందే ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి ఆ పర్సన్ కి చెప్పేస్తాను. అంటే నాకు డబ్బులు కట్టక ముందే నీకు ఇంగ్లీష్ థాట్ వస్తుందా రాదా, అంటే ఇది నాకున్న 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మేబీ ఇట్స్ మై మాస్టర్స్ లో 2.5 years, బట్ నాకు ఓవరాల్ గా అంటే ఇంతకు ముందు వేరే కంపెనీ నేనుతో చేస్తున్నాను కాబట్టి పార్ట్నర్స్ తో మొత్తం ఉన్న ఎక్స్పీరియన్స్ లో నీకు వస్తుందా రాదా చెప్పేస్తాను. ఇంగ్లీష్ థాట్ వస్తుందా, 50% జర్మన్, 50% ఇంగ్లీష్ వస్తుందా, జర్మన్ థాట్ వస్తుందా, 55% ఉంటే జర్మన్ థాట్ 100% వచ్చేస్తుంది. నేను ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ మినిమం 55 ఉండాలి, 55 ఉండి C1 జర్మన్ ఉండాలి, B2 ఉండి 65 ఉంటే వస్తుంది. కానీ B2 కన్నా C1 నేను ప్రిఫర్ చేస్తాను జర్మన్ లో చదవాలి అంటే. 50% జర్మన్, 50% ఇంగ్లీష్ అంటే B2, 75 ఉన్న ఏ బ్రాంచ్ కన్నా వచ్చేస్తుంది. నాకు 100% ఇంగ్లీష్ కావాలి అంటే ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క పర్సెంట్. సివిల్ అంటే 7.5, అగ్రికల్చర్ అంటే 8 above, ఈసీఐ అంటే 8.3, మెకానికల్ అంటే 8.4. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్జిన్ ఉంది. ఇంగ్లీష్ థాట్ లో క్రేజ్ ఎక్కువ ఉంది, ఐఎల్స్ కూడా 6.5 ఉంది. సో ఇలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసాక నేను ఎప్పుడు కానీ కన్సిక్యూటివ్ సెమిస్టర్ అంటే నువ్వు వింటర్కి అప్లై చేస్తే సమ్మర్ ఫ్రీగా చేస్తా ఒకసారి. నేను ఏదైనా కమిట్మెంట్ ఎక్స్ట్రా ఇస్తున్నాను అంటే ఇన్ రిటర్న్ మళ్ళీ మెయిల్లో ఒక ఎక్స్ట్రా ఆఫర్ నేను ఇవ్వాలి అని అంటే స్టూడెంట్ మెయింటైన్ చేసే ర్యాపోని పట్టి నేను ఎక్స్ట్రాగా అతనికి ఇస్తాను. అంటే ఇప్పుడు దాకా బై గాడ్స్ గ్రేస్ మనకి 100% సక్సెస్ రేట్ ఉంది. లాస్ట్ టైం 6 students రాలేదు, అంటే డ్యూ టు హై సిజిపిఏ. వాళ్ళకున్న సిజిపిఏకి 8.2కి ఇంతకుముందు మెకానికల్కి వచ్చేది కానీ రాలేదు. దానిలో 3 మళ్ళీ రీసర్వీస్ అడిగారు వితౌట్ మనీ, మళ్ళీ 3కి అడ్మిట్ వచ్చింది, చేశాను. ఇంకో 3 నాకు జాబ్ వచ్చింది, నాకు వద్దు అన్నారు. సో ఇప్పుడు దాకా ఇట్స్ మై మాస్టర్స్ లో మనకి వచ్చిన క్లయింట్ అందరూ 100% దే ల్యాండెడ్ ఇన్ జర్మనీ. వాళ్ళుగా వద్దు అనుకొని వాళ్ళు వెళ్ళిపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ కొన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతాను, నేను B2 దాను నాకు ఖచ్చితంగా తెప్పించండి అంటే నేనేం చేయలేను. అంటే నీకు ఒక ప్రొఫైల్ లేకున్నా ఉంది, అది బిల్డ్ చేయాలి అని అంటే అది మనం చేయలేము. అది అతను బిల్డ్ చేసుకొని వస్తే ఐ కెన్ డూ. దానిలో ఏంటంటే ఒకసారి కట్టిన దానికి 2 సార్లు అప్లై చేస్తాను. నిజంగా జెన్యూన్ నుండి ఎఫర్ట్ పెట్టి మనం పెట్టినవన్నీ ట్రై చేస్తున్నాడు అంటే ఇన్ రిటర్న్ నేను ఒక మెయిల్ ఇస్తాను, ఇంకోసారి చేస్తానా చేయనా అంటే ఓవరాల్ 3. సో 2 అన్నది నేను ఎవరికైనా అఫీషియల్గా ఇస్తాను. 3rd ఇవ్వాలంటే ఆ పర్సన్ యొక్క జెన్యూనిటీ, సిన్సియారిటీ చెప్తున్న అన్ని యాడ్ చేసుకొని వస్తే మెయిల్లో ఇస్తాను, అది నేను కన్ఫర్మేషన్. లేకపోతే ఇవ్వను. ఒక్కసారి పేమెంట్ చేస్తే పర్ పర్సన్ 2 times 2 intakes కి అప్లై చేస్తాను. సో ఒకవేళ 2 times ఆ స్టూడెంట్ బట్టి, ఒకవేళ అతను ప్రొఫైల్ డెవలప్ చేస్తున్నాడు, జర్మన్ మాస్టర్స్ రావడానికి ట్రై చేస్తున్నాడు అంటే 3rd time కూడా ట్రై చేస్తారా? అంటే మనం చెప్తున్నా, ఎందుకంటే ప్రొఫైల్ ని ఎవాల్యుయేట్ చేసుకోకుండా డెవలప్ చేసుకోకుండా ఉంటే
టైం వేస్ట్. సో దీంట్లో ఏది బాగుందంటే అన్న మీ సర్వీస్ లో ఫస్ట్ చెప్పాడు ఇప్పుడు 50% ఉంది, 50% ఉన్న అతనికి ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ రావాలి, అతనికి జర్మన్ లాంగ్వేజ్ తెలియదు, IELTS 5.5 ఉంది, అతని దగ్గర మనం 50,000 తీసుకొని మన 50,000 కోసము అతనికి ఇష్టం వచ్చినట్టు అప్లికేషన్స్ పెట్టి రిజెక్షన్ వచ్చింది అని పంపించకుండా ఫస్టే నీకు ఈ డాక్యుమెంట్స్ అంటే ఈ CGPAకి ఈ బ్రాంచ్ కి రాదు అని ఫస్ట్ చెప్పడం అనేది అది బాగుంది అన్న. అండ్ కొంతమందికి ఇప్పుడు 7.4 లో కూడా ట్రై చేద్దాము, 50% ట్రై చేద్దాం, ఇంగ్లీష్ ట్రై చేద్దాం అంటారు. సో వాళ్ళకి తగిలింది కూడా ఉంది కొంతమందికి. అంటే ఎవ్రీ టైం మంది కూడా రైట్ అవ్వదు. అంటే అక్కడ వచ్చిన అప్లికేషన్ ఇంటర్నేషనల్ లో క్వాలిటీ నీకన్నా తక్కువ ఉన్నాయనుకో నీది సెలెక్ట్ అయిపోతుంది. బట్ ఇదేంటంటే ఒక ఓవర్ వ్యూ ఇస్తుంది. అందుకని ప్రయత్నించకుండా జర్మనీలో మాట్లాడలేం. అంటే ఇప్పుడు చాలా మంది కూడా మీరు అగ్రికల్చర్ ఎంతమందిని పంపించారు, ఏం చేశారు, అది డిపెండ్స్ అన్న. అంటే నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు 3 years బ్యాచిలర్స్ మా కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. నెక్స్ట్ అప్లై చేసిన వాళ్ళకి 3 years వాళ్ళకి రాలేదు. అంటే కాంపిటీషన్ ఎట్లా పెరుగుతుందో అట్లా చేంజ్ అయిపోతుంది. అంటే ఇయర్ వచ్చిందని నెక్స్ట్ ఇయర్ పక్క ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము. నాకు కూడా అట్లా చాలా కమెంట్స్ వచ్చినాయి. అంటే నాకు 80% ఉంది, నీకు కూడా 80% ఉందంట కదా, అంటే నీకు వచ్చిందంటే నాకు వస్తుంది యూనివర్సిటీలో అనుకుంటారు. కానీ కాంపిటీషన్ చేంజ్ అవుతుంది. ఇండియా లాగానే ఎంసెట్ ఎట్లా లాస్ట్ ఇయర్ నీట్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ 350 మార్క్స్ కి MBBS వస్తే నెక్స్ట్ టైమ్ 370కి వస్తుంది, 370 కూడా రాకపోవచ్చు. అంటే డిపెండ్స్ కదా అన్న. అంటే ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో కూడా అంటే ఫేస్ మీరు చేయొచ్చు. నాకు తెలిసి లాస్ట్ టైం వాళ్ళకి వచ్చింది నాకు ఎందుకు రాదు అని మీరు కూడా ఫేస్ చేయొచ్చు. అందరూ అడుగుతారు. అంటే నేనేం చెప్తానంటే అందుకని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫస్ట్ డబ్బులు కట్టక ముందే నేను మెయిల్ చేస్తాను. అంటే నేను ఎక్కడ అడ్మిషన్ గ్యారంటీ ఇవ్వను, ఎందుకంటే నేను కాదు కదా సీట్ ఇచ్చేది, నేను ప్రాసెస్ చేస్తాను, మెంటరింగ్ చేస్తాను. సో స్టూడెంట్ కి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే చాలా మంది కాంపిటేటర్స్ ఉంటారు, చాలా మంది చెప్తారు అడ్మిషన్ గ్యారంటీ అని. నువ్వు యూనివర్సిటీ అడ్మిషన్ గ్యారంటీ ఇవ్వడానికి కాదు కదా. సో నేను కూడా ఫేస్ చేసిన కొన్ని కన్సల్టెన్సీస్ డైరెక్ట్ టైఅప్ ఉంది అంటారు. పబ్లిక్ యూనివర్సిటీకి ఎలా పాసిబుల్? నాకు అది అర్థం కాదు. ఈవెన్ ఇప్పుడు బయట ఒక గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ రావాలన్నా, ఐఐటిలో రావాలన్నా టైఅప్ అనేది మ్యాటర్ కాదు. అక్కడ దానికి ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని రాసిన తర్వాత వస్తుంది. సేమ్ జర్మనీ యూనివర్సిటీస్ కూడా టైఅప్ అనేది ఎక్కడ ఉండదు. కానీ టైఅప్ అని మనల్ని తెలియదు కాబట్టి ఫీల్ చేస్తుంటారు. సో అట్లా మన గ్యారంటీ కూడా ఇవ్వలేము. సో అంటే ఇప్పుడు నీకు ఇంకొక పాయింట్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే స్టూడెంట్స్కి ఏంటంటే ఎప్పుడు కానీ నాకు అడ్మిషన్ గ్యారంటీ అని పిచ్ కోర్స్ ఏదో ఒకటి చేసి పంపించేయడం ఈజీ. అదే కానీ మెంటరింగ్ లో అన్నది మనం మేజర్ గా ఫోకస్ చేసేది ఏంటంటే ఒక అడ్మిట్ రావడం. అంటే ఇప్పుడు నువ్వు లెటెస్ట్ బయోటెక్నాలజీ అమ్మా, నాకు ఒక కోర్స్ తెలుసు, నీకు వేస్తే వచ్చేస్తుందని నేను ఆ కోర్స్ పంపిస్తా, నువ్వు సస్టైన్ అవ్వగలవు. అదే కదా. అంటే సో జర్మనీకి వెళ్ళడం ఒకటే అనుకుంటే ఏ కోర్స్ లో అయినా వెళ్ళిపోవచ్చాను. కానీ దాని తర్వాత ఏం చేయాలనేది కాన్సిక్వెన్సెస్ ఏంటి, మన లైఫ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను పేరు చెప్పను, నాతో పరిచయమైన స్టూడెంట్ చదివిన సివిల్ ఇంజనీరింగ్, అతనికి ప్రాపర్ మెంటరింగ్ లేక మైనింగ్కి వచ్చాడు. ఏం చేస్తావు నువ్వు మైనింగ్ చదివి? నువ్వు చదివిన సివిల్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఇంటర్ కనెక్టెడ్ మాస్టర్స్ అది కాదు, అయిపోతుంది నాకు ఇంకా జాబ్ రాదని మళ్ళీ మాస్టర్స్ తీసుకున్నాడు. 4 years పోయింది. అంటే ఆల్రెడీ 3.5 years పోయింది, మళ్ళీ ఇంకొక 3.5 years, 4 + 4 8 అయింది. అంటే నువ్వు ఒక్క ఇంప్రాపర్ డెసిషన్ వల్ల ఎంత ఇంపాక్ట్. సో అప్పుడు నా ప్రాసెస్ చేస్తున్నప్పుడు కూడా మీరు స్వాట్ అనాలిసిస్ చేసినారు. అప్పుడు మీరు నాకు ఒక PDF పంపించి దీన్ని ఫిల్ చేయాలి. సీరియస్ గా నేను ఆ టైంలో అదే నాకే టైం లేదు, నేనే కన్సల్టెన్సీ అతనికి డబ్బులు ఇస్తున్నాను నా పని అని, అతనే నాకు పని చెప్తున్నాడా అని ఫీల్ అయినా వాస్తవాన్ని. కానీ ఆ రోజు నేను స్వాట్ అనాలిసిస్ ఫిల్ చేయకుంటే నా వీక్నెస్ ఏంది, నా స్ట్రెంగ్త్ ఏంది, అసలు నేను దేంట్లో పర్సూ చేయాలనుకుంటున్నా అనేది తెలియకుండా. అంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తుంది అన్న స్వాట్ అనాలిసిస్ చేస్తే. సో నేను ఎప్పుడైతే ఇవన్నీ తలకాయ నొప్పిరా బాబు అని ఎప్పుడైతే మీ ప్రాసెస్ లో నేను అనుకున్నానో అవన్నీ తర్వాత నాకు అర్థమైనాయి. అంటే ఆ రోజు అది చేయకుంటే తర్వాత ఇది రియలైజ్ అవ్వకుండే, ఇంత మెచ్యూరిటీ రాకుండే, ఇంత తెలుసుకోకుండే అని అనిపించింది. సో గైస్, ఈరోజు మీరు APS సర్టిఫికేట్ గురించి నాకు చాలా మంది కమెంట్స్ చేశారు. నాకు తెలిసి ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు జర్మన్ కంట్రీ ఒకటే కాకుండా మీరు ఆస్ట్రియా, నార్వేలో కూడా మాస్టర్స్ పర్సూ చేయాలనుకుంటే, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటే, నేను పర్సనల్గా చెప్తున్నా, నేను తెలంగాణలో ఉండి, హైదరాబాద్లో ఉండి 100 కన్సల్టెన్సీ జరిగిన పేర్లు చెప్పాను,
ప్రతి ఒక్కరు 2 lakhs 3 lakhs వాళ్ళు చేసే పని ఏముండదు. నేను ఆల్మోస్ట్ నేను ప్రాక్టికల్గా చూసి వచ్చిన, నాకు తెలుసు. నేనైతే పర్సనల్గా నేను రికమెండ్ చేస్తా ఇట్స్ మై మాస్టర్స్. ఒక్కసారి మీరు కన్సల్ట్ అవ్వండి. మా షరీఫ్ అన్నతోటి మెంటర్షిప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరే చెప్తారు. మీరు నాకు కమెంట్స్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. పర్సనల్గా మీరు షరీఫ్ అన్నతో మాట్లాడి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అనేది తెలుసుకోండి, అంటే ఎట్లుంటుంది ఏంది అనేది. అన్న చాలా ఫ్రెండ్లీ, మనకి పెద్దగా కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్నట్టు దాచుకొని అన్ని బిల్స్ మేము పే చేసిస్తాము అంతా మేము చేసుకుంటాం అన్నట్టు కాదు. యాక్చువల్గా అన్న ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే మనము ఇన్వాల్వ్ అయిపోతాము, మనకు అర్థమైపోతుంది. ఒక్కసారి అన్న దగ్గర కన్సల్టెన్సీ మనం వెళ్ళి తెలుసుకుంటే నెక్స్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉండేది అది తర్వాత మళ్ళీ మనం అన్న దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే నేర్చేసుకుంటాం. ఆ వర్క్ మనకంతా నేర్పించేస్తాడు. అంటే మనం కూడా ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్తున్నామంటే మనం ఎంత ఇండిపెండెంట్ ఉండాలో అనేది ఇక్కడనే నేర్పిస్తాడు అనమాట. జస్ట్ చెప్పి మనతోటే చేయిస్తాడు ప్రాసెస్, మనము నేర్చుకుంటాము. సో నేనైతే ఇట్స్ మై మాస్టర్స్ బెస్ట్ కన్సల్టెన్సీ. జర్మన్ అయినా, ఆస్ట్రియా అయినా, ఈవెన్ నార్వే అయినా ఖచ్చితంగా ఒకసారి అప్రోచ్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి విజిట్ అవ్వండి. ఆఫీస్కైనా విజిట్ అవ్వండి, కాల్ కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, ఒకసారి మాట్లాడండి. జర్మనీలో మాస్టర్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే నా కమెంట్స్లో పెట్టండి. ఒకవేళ నేను ఆ కమెంట్స్కి రిప్లై ఇవ్వకున్నా ఇట్స్ మై మాస్టర్స్ ఛానల్ని విజిట్ చేయండి. అక్కడ డీటెయిల్డ్గా డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే, ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆగిపోయిన వాళ్ళైనా సరే, చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చిన వాళ్ళైనా సరే, వాళ్ళందరినీ ఎట్లా డీల్ చేయాలి, క్రెడిట్స్ లేకపోతే ఎట్లా డీల్ చేయాలి, వాటన్నిటికీ ఇట్స్ మై మాస్టర్స్ ఛానల్ తెలుగు ఛానల్లో క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు షరీఫ్ అన్న. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్.